హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫో. ఈరోజు మనం చర్చించబోయేది భూమి యజమానులందరికీ అత్యంత కీలకమైన విషయం. భూ వినియోగ మార్పిడి అంటే ల్యాండ్ యూజ్ కన్వర్షన్. మనం వాడుక భాషలో ల్యాండ్ కన్వర్షన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ల్యాండ్ కన్వర్షన్ గురించి 2025 డిసెంబర్లో కొత్త గైడ్లైన్స్ రాబోతున్నాయి. వాటి వల్ల వచ్చే మార్పులు ఏంటనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. భూ వినియోగ మార్పిడి అంటే ఏమిటనేది మనం ముందుగా తెలుసుకోవాలి. అసలు భూ వినియోగ మార్పిడి అంటే వ్యవసాయ భూమిని నివాసానికి కానీ, వాణిజ్యానికి కానీ, పారిశ్రామిక అవసరాలకు కానీ ఉపయోగించుకోవడానికి ఈ ల్యాండ్ కన్వర్షన్ అనేది చేయించుకోవాలి. అసలు ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే, మనం వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నప్పుడు, లేక వ్యవసాయ భూమిని వ్యాపారం నిమిత్తం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు, లేదా ప్లాట్లుగా చేసి డెవలప్మెంట్ చేయడానికి కానీ, ఫ్యాక్టరీలు, గోడౌన్స్ లేదా ఇతర అవసరాలకి మనం అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకి మార్చుకోవడాన్ని ల్యాండ్ యూజ్ కన్వర్షన్ అంటే వాడుక భాషలో ల్యాండ్ కన్వర్షన్ అని మనం పిలుస్తుంటాం. 2025కు ముందు అంటే ఇప్పటి వరకు ఉన్న ల్యాండ్ యూజ్ కన్వర్షన్ గైడ్లైన్స్ను ఒకసారి మనం తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్గా కానీ, కమర్షియల్గా కానీ ఉపయోగించుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, అర్బన్ డిపార్ట్మెంటు లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ప్రతి దశలో కూడా అప్రూవల్ తీసుకోవాల్సి ఉండేది. ఫీజులు అంటే రుసుములు ఫిక్స్ చేయబడలేదు. భూమి మార్కెట్ విలువలో 8 నుంచి 12% వరకు వసూలు చేసేవారు. అదనంగా డెవలప్మెంట్ ఛార్జెస్, బెటర్మెంట్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజు వేరుగా ఉండేవి. నాలా కన్వర్షన్ అంటే నాలా చలనం. వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చర్ యూజేజ్కి మార్చుకోవాలంటే నాలా ట్యాక్స్ తప్పనిసరిగా చెల్లించవలసి ఉండేది. ఈ ప్రక్రియ కోసమే 3 నుంచి 6 నెలలు పట్టేది. ప్రస్తుతం 2025లో తీసుకురాబోతున్న నిబంధనల ప్రకారము ఇకపై నాలా చలనం రద్దు చేసిన తర్వాతే ప్లాన్ అనుమతి ప్లస్ వినియోగ మార్పిడి చేస్తారు. అంటే నాలా చలనం ఇకపై రద్దు కాబడుతుంది. అభివృద్ధి రుసుము అంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ 4% మార్కెట్ విలువ ఆధారంగా రుసుములు నిర్ణయించబడ్డాయి. రెవెన్యూ శాఖలో పూర్తి స్క్రూటినీ అయిన తర్వాతే ఫైనల్ అనుమతి లభిస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ శాఖలతో కూడా లింక్ ఉంటుంది. సాధారణ రుసుము 4% గాను, నాలా చలనం ఉన్న భూములకు 5% గాను, ప్రత్యేక సందర్భాల్లో 1% వరకు తగ్గింపు ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు 3% వరకు రుసుము ఉంటుంది. డిసెంబర్ 9, 2025న ఇది అధికారిక ప్రకటన రాబోతుంది. ఈ 2025లో భవన ప్లాన్, లేఅవుట్ ఫీజులు ప్లస్ భూమి వినియోగ ఫీజులు అన్నీ కలిపి ఒకే విధంగా నిర్ణయించబడతాయి. గ్రామ భూములు, పట్టణ భూములకు ఒకే నిబంధనలు వర్తిస్తాయి. గతంలో గ్రామాల భూములకు, పట్టణాల భూములకు వేరువేరుగా ఉండేది. స్థల యజమానులు పాటించవలసిన ప్రమాణాలు, ట్రాన్స్పరెన్సీ, అన్ని ఫీజులు ఆన్లైన్లోనే క్లియర్గా చెల్లించడం. ఈ 2025లో ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు. అన్ని ఫీజులు ఆన్లైన్లో క్లియర్గా చూపించబడతాయి. భవిష్యత్తులో అనుమతులు కూడా కేవలం ఆన్లైన్ ద్వారానే మనం పొందవచ్చు. ప్రభుత్వం ఈ భూమార్పిడిలో అవినీతిని నిర్మూలించాలని ఈ చర్యలు తీసుకుంది. దరఖాస్తు చేసుకున్న వారి పట్టాదారు పాస్బుక్, హక్కుల పత్రాలు ఆన్లైన్లో లింక్ చేయబడి ఉంటాయి. నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చిన వెంటనే అనుమతులు రద్దు చేయబడతాయి. అవినీతిని నివారించడానికి ఐటీ ఆధారిత పరిశీలన కూడా ఉంటుంది. రియల్ టైంలో దరఖాస్తు స్టేటస్ను మనము ట్రాక్ చేసుకోవచ్చును. సులువైన ప్రక్రియ,
ఇకపై మళ్ళీ ఆఫీసులకు వెళ్ళవలసిన అవసరం లేదు. రుసుముల తగ్గింపు వల్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోగలుగుతాము. మొత్తం మీద భూ వినియోగ మార్పిడి 2025 నిబంధనలు పారదర్శకత, అవినీతి రహితం, సులభత కోసం తీసుకొచ్చినవి. మీరు భూమి యజమానులైతే తప్పనిసరిగా ఈ నిబంధనలపై అవగాహన ఉండాలి. 2025కి ముందు రుసుములు భూమి మార్కెట్ విలువలో 8 నుంచి 12% వరకు వసూలు చేసేవారు. అదనంగా డెవలప్మెంట్ ఛార్జెస్ అని, బెటర్మెంట్ ఛార్జెస్ అని వేరుగా ఉండేవి. 2025 తర్వాత అంటే 2025లో కొత్తగా వచ్చే నిబంధనల ప్రకారం ఫిక్స్ చేసిన రుసుములు మాత్రమే వసూలు చేస్తారు. సాధారణంగా అయితే 4% గాను, ప్రత్యేక పథకాలలో 1% సడలింపు ఉంటుంది. అంటే 3 వరకు మాత్రమే ఉంటుంది. నాలా చలనం 2025కి ముందు వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చర్ యూజెస్కి ఉపయోగించుకోవాలంటే నాలా ట్యాక్స్ తప్పనిసరిగా చెల్లించవలసి ఉండేది. దీనికోసం అధిక సమయం కేటాయించవలసి ఉండేది, ఎక్కువ సమయం వేచి ఉండవలసి ఉండేది. కానీ 2025లో తీసుకొచ్చే కొత్త నిబంధనల ప్రకారం నాలా చలనం రద్దు చేయబడుతుంది. కన్వర్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాతే నేరుగా బిల్డింగ్ పర్మిషన్స్ వస్తాయి. అప్రూవల్ ప్రాసెస్ 2025కి ముందు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఇలా అప్రూవల్ తీసుకోవాల్సి ఉండేది. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్స్ చాలా డిపార్ట్మెంట్కి వెళ్లాల్సి వచ్చేది. కానీ 2025 కొత్త నిబంధనల ప్రకారం పూర్తిగా ఆన్లైన్ పోర్టల్ ద్వారానే ఒకే చోట ప్రాసెస్ పూర్తి స్టేటస్ కూడా మనం ఆన్లైన్లోనే ట్రాక్ చేసుకోవచ్చు. 2025కు ముందు పట్టణ గ్రామాల్లో వేరువేరుగా రూల్స్ ఉండేవి. పట్టణ భూమికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అదే గ్రామాల భూములకి ఎంఆర్ఓ, ఆర్డీఓ రూల్స్ వేరువేరుగా, ఛార్జెస్ కూడా వేరువేరుగా ఉంటూ కన్ఫ్యూజ్గా ఉండేది. ఇప్పుడు 2025లో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఒకే విధమైన కామన్ రూల్స్ను అమలు చేయబోతుంది. 2025కి ముందు అప్రూవల్ రావడానికి కనీసం 6 నెలల నుండి సంవత్సర కాలం పట్టేది. కానీ ప్రస్తుతం 2025లో తీసుకురాబోతున్న నిబంధనల ప్రకారం 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలోనే పర్మిషన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే 2025కి ముందు ఫైల్ మూవ్ కావడానికి చాలా చోట్ల మీడియేటర్లపై ఆధారపడవలసి ఉండేది. 2025లో తీసుకురాబోతున్న నిబంధనల ప్రకారం ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ అప్రూవల్స్ వలన పారదర్శకత వచ్చింది. దీనితో మధ్యవర్తులపై ఆధారపడవలసిన అవసరం లేదు. 2025కు ముందు ఉన్న భూమార్పిడి నిబంధనల కంటే 2025 డిసెంబర్లో తీసుకురాబోతున్న నిబంధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.